ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. క్యాడర్ సమావేశాలు గ్రీవెన్స్ సరిగా నిర్వహించని టీడీపీ నాయకులపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్, మాధవిరెడ్డి, వరదరాజుల రెడ్డి, చైతన్యరెడ్డి క్యాడర్ సమావేశాలు నిర్వహించకపోవడం సరికాదన్నారు. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని లోకేష్ నిర్దేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్ఎంఈ ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. వినూత్న ఆలోచనలతో వచ్చేవారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సమయపాలన పాటించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసుకు వచ్చిన రిజిస్టర్లో సంతకాలు చేయని సిబ్బంది పేర్లు చదివి సంతకాలు చేయించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. విజయవాడ గుణదలలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మచిలీపట్నంలో జన సైనికుడు వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటి కూల్చివేతను ఎంపీ వల్లభనేని బాలశౌరి తప్పుపట్టారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ఇంటి కూల్చివేతపై కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లిలో ఓ వివాహిత తన కుమార్తెతో పాటు సాగర్ కుడి కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెను చున్నీతో నడుముకు కట్టుకుని కాల్వలోకి దూకడం గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తల్లి, కుమార్తె ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం రంగయ్యపాలెంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. 10 గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అల్లూరు జిల్లా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ సెక్రటరీ లక్ష్మణరావు ఏసీబీకి చిక్కారు. శానిటేషన్ బిల్ మార్చేందుకు 30,000 లంచం అడిగారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇంటి వద్ద లక్ష్మణరావు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నర్సరావుపేట నుంచి దాచేపల్లికి బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు.